నిర్మల్ జిల్లా ఉన్నాం. భీమన్నగుట్ట విషయాన్ని అయితే ముదిరా సంఘాలు అయితే ఏకమై వారి మాటలు విందాం. భీమన్న ఆలయం ఉన్నది, అదేవిధంగా పెద్దమ్మ ఆలయం అని చెప్పి, అదేవిధంగా ముదిరాజులకు స్కిల్ డెవలప్మెంట్స్ లేవు, వాళ్ళకు ఉన్నటువంటి కులవృత్తమైంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్స్ కొరకు అని చెప్పి ఒక ఎకరం కానీ కమ్యూనిటీ హాల్ లేదు. ఇంత పెద్ద సమూహం అయినప్పటికీ దానికి కూడా ఒక ఎకరము, ఆ ముదిరాజు భవనం అనేటువంటి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వీటిని వివిధ రకాలుగా మరి విభజించి మరి కేటాయించినట్లయితే మరి ముదిరాజులకు లాభం అవుతుంది. దాంతోపాటు మరి అంత పెద్ద గుట్టయినప్పటికీ అలాంటి చేసినప్పటికీ అసలు ఫినిషింగ్ పెట్టుకునే పరిస్థితులు లేనటువంటి ఆర్థిక వనరులు కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి నాయకులు మరి అదేవిధంగా అధికారులు కూడా మరి దానికి కావాల్సినటువంటి ఒక 10,000 కోట్ల నిధులు మంజూరు చేసి మరి దాని అక్కడ డెవలప్మెంట్ కు ఇప్పుడు మేము చేసినటువంటి అది కూడా వాళ్ళు పూర్తి చేస్తారని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఇది కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా కాకుండా దీనికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన వస్తే తప్పకుండా మేము త్వరలో రిలే దీక్షలు కానీ ఆ తర్వాత ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసేటిది మేము త్వరలో దాన్ని రిలీజ్ చేస్తాం. కాబట్టి ఇంతవరకు వెళ్లకుండా సానుకూలంగానే మాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వము మరి గత ప్రభుత్వం కూడా మేము మరి తెలుగుల తల్లి పాలు తాగినామని చెప్పి ఆ ముఖ్యమంత్రి అన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగానే మరి మాకు ఆ ముదిరాజులు ఎక్కున్నారు అన్నారు. కానీ మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అందరూ కూడా ఆలోచన ఉన్నారు. కాబట్టి మరి ఇలా బీసీలలో పెద్ద కులం, మరి బీసీలలో చైతన్యం కలిగినటువంటి కులంగా ఉన్నప్పటికీ మరి పరిస్థితి మాత్రం సున్నాగా ఉన్నది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుని మరి దానికి ఏదైతే 63 ఎకరాల 11 గుంటల్లో దాంట్లో మరి పూర్తిగా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కాకుండా ప్రత్యేకంగా ఏం చేస్తారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించి మరి చర్చలు తెలిసి దాన్ని పూర్తిగా త్వరలో దాన్ని క్లోజ్ చేసినట్టయితే మరి దాన్ని ఇక్కడికి ఆపేసడం జరుగుతుంది. లేకపోతే మరి రాష్ట్ర శాఖ నుంచి కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి కులస్తులందరూ కూడా మరి రావడం జరుగుతుంది. నిర్మల్కి వచ్చి మరి ఇక్కడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని శాంతియుతంగా సామరస్యంగా మరి పూర్తి చేస్తారని చెప్పి ఆశాభావం